ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. కీర్తనలు 107వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును ఘనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. నీవిచ్చిన వాక్య ధ్యానాంశమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడలారా, ఈరోజు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరిచే దేవుడు. మన దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, బలవంతుడైన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు మాత్రమే కాదు, మన హృదయవాంఛలను, మన ఆశలను తృప్తిపరిచేటువంటి దేవుడే ఉంటూ ఉన్నారు. దేవుడు ఆయన బిడ్డల ఆశలను తృప్తిపరచడానికి ఇష్టపడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఈ రోజున అనేకమైన ఆశలను మీ గుండెల్లో నింపుకొని ఎంతో కాలంగా దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తూ ఆశతో దేవుడు ఏం మాట్లాడతారా, ఎప్పుడు నెరవేర్చబడతాయి నా ఆశలు, ఎప్పుడు తృప్తిపరచబడతాను అంటూ దేవుని సన్నిధిలో కనిపెట్టుచు ఉన్నావు కదా. అయితే దేవుడు ఈ రోజున చక్కగా నీతో మాట్లాడుచున్నారు. నీ ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తెప్పరిలా చేయబోతున్నాడు, తృప్తిపరచబోతున్నాడు అన్న వాస్తవాన్ని ఈ రోజున వింటున్నా నీవు గ్రహించాల్సినదిగా దేవుని పేరట మనం చేస్తున్నాను. అయితే ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనము జ్ఞాపకం చేసుకుంటే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని రాయబడినది. ఇక్కడ ఈ వాక్యము ఎవరిని గురించి రాయబడినది అని అంటే ఇశ్రాయేలీయులను గురించి రాయబడినది. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించాక 40 సంవత్సరాలు అరణ్య మార్గాన నడిపించారు. అయితే ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారు ఒక్కొక్కసారి ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు, దాహముతో అలమటిస్తూ ఉన్నప్పుడు, ఇంకా వివిధ రకాలైనటువంటి వాటిని దేవాతి దేవుడు ఆయా సందర్భాలలో ఇశ్రాయేలీయులను బహు చక్కగా తృప్తిపరిచినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులను వారి యొక్క ఆశలను దేవుడు ఏ విధంగా తృప్తిపరిచాడు అని అంటే, దేవాతి దేవుడు ఈ లోకంలో దొరికేటువంటి ఆహార పదార్థాలతోనే కాదు, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటితోనే కాదు, కానీ ఇశ్రాయేలీయుల యొక్క ఆశ కలిగిన ప్రాణాలను ఏ విధంగా తృప్తిపరిచారో తెలుసా? ఆయన భౌతికంగాను తృప్తిపరిచారు, ఆత్మీయంగాను వారిని తృప్తిపరిచినట్లుగా మనం చూస్తాము. నా ప్రియ దేవుని బిడలారా, దేవాతి దేవుడే ఇశ్రాయేలులకు వారి ముందుగా నడుస్తూ వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. దేవాతి దేవుడు వారు ఆకలితో ఉన్నప్పుడు, దాహమని అడిగినప్పుడు ఆయన తృప్తిపరిచినటువంటి విధానం ఎలా ఉన్నదో తెలుసా? దేవాతి దేవుడు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని, మన్నాను ఇశ్రాయేల్ కొరకు కురిపించినట్లుగా చూస్తాము, వారిని భుజింప చేసినట్లుగా చూస్తాం. 40 సంవత్సరాలు ఎన్నడూ లేని, కని విని ఎరుగని, చరిత్రలో అంతవరకు జరగనిది దేవదూతలు భుజించేటువంటి ఆహారమైన మన్నాతో దేవుడు ఇశ్రాయేలును తృప్తిపరిచాడు. అదేవిధంగా వారు దాహము అని అడిగినప్పుడు వారి దాహాన్ని ఎంత గొప్పగా తీర్చారో తెలుసా? వారిని ఎంతగా తృప్తిపరిచారో తెలుసా? బండ నుండి నీటిని ఉబికింప చేసి వారిని తృప్తిపరిచి దాహము తీర్చినట్లుగా, వారి ప్రాణాలను ఉల్లాసపరిచినట్లుగా జీవగ్రంథంలో చూస్తాము. నా ప్రియ దేవుని బిడలారా,
ఇశ్రాయేలీయులు ఏమేమైతే అడిగారో మాంసము కావాలని అన్నప్పుడు ఆకాశం నుండి పూరేడి పిట్టల వర్షాన్ని కుమ్మరించినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుస్తున్నారన్న మాటే కానీ వారికి ఏ అవసరమో వాళ్ళు ఏదైతే దేవుణ్ణి అడిగారో వారికి దేవుడు కొద్ది కొద్దిగా కాదు కానీ సమృద్ధిగా వారిని అరణ్య మార్గంలో పోషించి తృప్తిపరిచినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలిగొనిన ప్రాణమును వారు తృప్తిపరిచారు. తృప్తిపరిచినట్టుగా దేవాది దేవుడు తృప్తిపరిచినట్టుగా చూస్తాం. వారు నడిపించినటువంటి మార్గం ఎట్లా ఉన్నదనంటే దేవాది దేవుడు వారికి ముందుగా నడుస్తూ వారిని ఎంత చక్కగా నడిపించారంటే దేవాతి దేవుడు ఆయన యొక్క బాహుబలముతో బయటికి తీసుకువచ్చారు. ఆయన భుజస్కంధాల మీద ఇశ్రాయేలులందరినీ మోసినట్లుగా మనం జీవగ్రంథంలో చూస్తాం. వారి చెప్పులు అరిగిపోలేదు, వారి తలకు అంటుకున్న నూనె ఆరిపోలేదు, వారు ధరించుకున్న వస్త్రాలు ఏమాత్రము మాసిపోలేదు అని బైబిల్లో చక్కగా రాయబడి ఉన్నది. అలాగే ఈ రోజున వింటున్నటువంటి మనము కూడా ఎన్నెన్నో ఆశలు కలిగి దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. మన ఆశలను దేవాతి దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడనే విశ్వాసంలోనే బ్రతుకుచ్చు ఉన్నాం. లోకస్తులకైతే లోకానుసారమైన ఆశలు ఉంటూ ఉంటాయి. ఇల్లు నిర్మించుకోవాలి, బంగారపు ఆభరణాలు ధరించుకోవాలి, ఇంకా ఏవేవో తాత్కాలికమైనటువంటి వాటిని సంపాదించుకోవాలి అనేటువంటి ఆ యొక్క ధోరణిని కలిగి ఉంటారు. అయితే దేవుని బిడలమైన మనకు కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము మనకు అవసరమే. అయితే ఈ రోజున భౌతిక సంబంధమైన వాటిని అలాగే ఆత్మ సంబంధమైన వాటి కొరకు మీరు ఏ విషయాలలో ఎంతో కాలంగా ఆశతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారో మీ ఆశ కలిగినటువంటి ప్రాణాలను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. అది ఏదైనప్పటికీ భౌతిక సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా, కుటుంబపరమైనవా, వ్యక్తిగతమైనవా, ఉద్యోగానికి సంబంధించినవా, ఆత్మ సంబంధమైన వాటి కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఆశగా ఎదురు చూస్తున్నావా? నువ్వు దేని నిమిత్తం దేవుని యొద్ద ఆశపడుతూ ఎదురు చూస్తూ కనిపెడుతున్నావో వాటన్నిటిని దేవుడు నీకు అనుగ్రహించి నీ ప్రాణమును నీ హృదయమును నిన్ను తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవాతి దేవుడు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. ఎలా తృప్తిపరుస్తాడు మన దేవుడు? మేలులతో తృప్తిపరిచేటువంటి దేవుడు. దేవాతి దేవుడు ఆయన బిడలను కొదువులో ఉంచడు, కన్నీటిలో ఉంచడు, దుఃఖముఖులుగా ఉంచడు, కృంగిన స్థితిలో ఉంచడు. ఆయన మన హృదయవాంఛలను తీరుస్తూ మనల్ని ఈ లోకంలో జీవించినంత కాలము మేలులతో తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. మనల్ని అన్ని విధాల తృప్తిపరచాలని దేవుడే యేసయ్యగా నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి శిలువలో మరణించున్నారు. ఆయన మరణించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? మనల్ని అన్ని విషయాల్లో తృప్తిపరచడానికి నన్న వాస్తవాన్ని ఈ రోజున గమనించాలి. కాబట్టి మన దేవుడు నీ ఆశలను, నా ఆశలను, నీ హృదయవాంఛలను, నా హృదయవాంఛలను, మన ప్రాణాలను తెప్పరెల్ల చేసేటువంటి దేవుడు, తృప్తిపరిచేటువంటి దేవుడే ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఆయన బిడలను వారి ఆశలను వదిలేసి మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు మన దేవుడు. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? మన దేవుడు తృప్తిపరిచేటువంటి విధానము ఎలా ఉంటుందో తెలుసా? నీవు 100% తృప్తిపరచబడాలని ఆశపడుతున్నావేమో, కానీ ఆయన తృప్తిపరిచే విధానము 100% కాదు, 1000% నిన్ను తృప్తిపరచగలిగినటువంటి దేవుడు. అందుకే ఊహించని మేలులతో దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు.
మనము 100% ప్రతిఫలాన్ని ఆశిస్తున్నామేమో దేవుని యొద్ద నుండి, ఆశపడుతున్నామేమో. కానీ నీ ఆశ 100% అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో, దేవుని చిత్తంలో, దేవుని హృదయవాంఛ ఏమిటో తెలుసా? నిన్ను ఎంతగా తృప్తిపరచాలనో తెలుసా? 1000 రెట్లు నిన్ను తృప్తిపరచడానికి నా దేవాతి దేవుడి రోజున సిద్ధంగా ఉన్నారు, నీతో మాట్లాడుచున్నారు అన్న వాస్తవాన్ని గమనించాలి. మనము ఈ లోకంలో గమనించినట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లల ఆశలను తృప్తిపరుస్తూ ఉంటారు. వారు అడిగినవి ఎంత కష్టమైనా సరే, మంచివైతే, ఆశీర్వాదకరమైనవి అయితే, వారికి ఉపయోగకరమైనవి అయితే, తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితాన్ని కూడా చూసుకోకుండా ఎంతో చక్కగా పిల్లల హృదయ వాంఛలను తీర్చడానికి, వారి ఆశను తృప్తిపరచడానికి ఎంతైనా కష్టపడి వారికి వాటిని అందిస్తూ ఉంటారు. అలాగే భార్య భర్తను తృప్తిపరిచేదిగా ఉండాలి, భర్త భార్యను తృప్తిపరిచేదిగా ఉండాలి. దేవుడి లోకంలో మనకిచ్చినటువంటి బంధాలను ఒకరితో ఒకరము తృప్తిపరుచుకునేటువంటి ఆ యొక్క సంబంధాలను కలిగి జీవిస్తూ ఉండాలి. అయితే వక్రమైన మార్గంలో తృప్తిపరచబడటానికి మనము ప్రయత్నం చేయకూడదు. అటువంటి వాటిని దేవుడు అసహించుకుంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ మన కుటుంబము, మన బిడ్డలు, మన స్థితిని మనకై మనము మన దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి తృప్తిపరచబడటానికి ఇష్టపడాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏమంటున్నారో తెలుసా? నేను నిన్ను తృప్తిపరచబోతున్నాను. నీ హృదయంలో ఎన్నో ఆశలు గూడి కట్టుకొని ఉన్నాయి, ఎప్పుడు నెరవేర్చబడతాయా? అసలు ఈ విషయంలో నేను తృప్తిపరచబడతానా? ఈ మేలు నా జీవితంలో జరుగుతాయా అంటూ ఎదురు చూస్తున్నావు. అయితే ఎదురు చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుచున్నారు, నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. దావీదు భక్తుడు అంటాడు కదా, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నన్ను తృప్తిపరచవా అంటున్నాడు. భక్తులు అనేక మంది దేవుని చేత తృప్తిపరచబడ్డారు. ఈ రోజున దేవాతి దేవుడు నీ ఆశ కలిగిన ప్రాణాన్ని కూడా తృప్తిపరచునుగాక యేసు నామములో. అయితే దేవుడు ఎవరిని తృప్తిపరచాలనుకుంటాడు? ఎవరిని తృప్తిపరుస్తాడు? దేవుడు మనల్ని తృప్తిపరచాలి, మన ఆశలను తీర్చాలన్నా, మన ఆశలను తృప్తిపరచాలన్నా, మన ప్రాణాలను తృప్తిపరచాలి అనన్నా, మనల్ని మేలులతో ఆయన తృప్తిపరచాలి అనన్నా, మనము మొట్టమొదట దేవుని బిడ్డలమై ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. రక్షించబడిన వారమై ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు నీవు నేను ఉంటున్న ఏ పరిస్థితిలోనైనా దేవుడు ఆయా సందర్భాలలో తగిన రీతిగా, తగిన సమయంలో మనల్ని అన్ని విధాల సంతృప్తి పరుస్తారు అన్న వాస్తవాన్ని కూడా గమనించాలి. అయితే దేవుడు ఎవరిని పరచాలనుకుంటాడు అంటే, మొట్టమొదటిగా చూస్తే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిని దేవుడు తృప్తిపరుస్తారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో యేసయ్య కొండ మీద చేస్తున్న ప్రసంగంలో ధన్యతలలో ఒక ధన్యతను గురించి ఇక్కడ రాయబడినది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని రాయబడి ఉన్నది. ఎవరిని ప్రాముఖ్యంగా దేవుడు తృప్తిపరచాలనుకుంటాడు? ఎవరిని దేవుడు తృప్తిపరుస్తాడు అనంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తారు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నా రాజ్యమును నా నీతిని మొదట వెదకండి, ఆ తదుపరి మీకు ఏది అవసరమో మీరే ఎరుగరు, కానీ మీకు ఏది అవసరమో తగిన సమయమందు నేను మిమ్మలను మేళ్లతో తృప్తిపరుస్తాను, సమస్తాన్ని సమకూర్చుతాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నారు. మొట్టమొదట ఎవరైతే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకగలుగుతారో,
ఎవరైతే నీతి కొరకు, న్యాయము కొరకు, యథార్థత కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు శ్రమ పడటానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని కొరకు ఆ యొక్క ప్రయాసపడటానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆత్మల భారము కలిగి జీవిస్తారో, ఎవరైతే నశించిపోతున్న ఆత్మను దేవుని యొద్దకు తీసుకురావాలని తృష్ణ కలిగి ఉంటారో, ఎవరైతే బీదవారికి, అనాథలకు, విధవరాలకు సహాయం చేసే విషయంలో తృష్ణ కలిగి ఉంటారో, వాళ్ళందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తారు. ఖచ్చితంగా తృప్తిపరుస్తారు. దేవుని బిడలమైన మనము నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉండాలని దేవుడి రోజున మాట్లాడుచున్నారు. మన హృదయము, మన ప్రాణాలు దేనిని బట్టి తృష్ణ కొనాలో తెలుసా? దాహము కొనే వాళ్ళగా ఉండాలో తెలుసా? నీతి కొరకు. ఈ లోకంలో నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా క్రమముగా నడుచుకోవాలి అని ఎవరెవరైతే ఆశపడుతూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో అటువంటి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. వారి జీవితాల్లో వారు ఊహించని మేలతో దేవుడు వారిని ఖచ్చితంగా తృప్తిపరుస్తారు. నా ప్రియ దేవుని బిడలారా, యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి గల కారణము పాపులమైన మనందరి కొరకు సిలువలో మరణించి మనకు రక్షణ తీసుకురావడానికి. ఆయన ఈ లోకంలో జీవించిన అంతకాలము కూడా ఆయన దప్పిక, ఆయన దాహం ఏమిటో తెలుసా? ఆయన కలిగి ఉన్న ఆహారం ఏమిటో తెలుసా? ఆయన కలిగి ఉన్న ఆకలి ఏమిటో తెలుసా? నీతి కొరకైన ఆకలి దప్పిక, నీతి కొరకైన ఆకలి, రక్షణ కొరకైన ఆకలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయు దానిని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది అంటారు. యేసయ్యకి ఏదట ఆహారము, ఏమిటట ఆకలి దప్పిక? దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము సంపూర్ణమే చేయటయే. నిజంగా యేసయ్య బ్రతికినంత కాలము కూడా ఆయన నీతి కొరకైన ఆకలి దప్పికతోనే జీవించారు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేయాలనేటువంటి దృక్పథంతో, తృష్ణతోనే ఈ లోకంలో జీవించారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు ఆయన అంటారు శిష్యులతో ఏమని అంటే, నేను వచ్చినదే నా తండ్రి చిత్తాన్ని చేయటానికి, నా చిత్తము నెరవేర్చుకోవడానికి కాదు, నా ఆశను తృప్తిపరచుకోవడానికి కాదు, నా తండ్రి ఆశను తృప్తిపరచడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను. కాబట్టి నా తండ్రి చిత్తము తుద ముట్టించుటయే, నెరవేర్చుటయే, సంపూర్ణము చేయుటే నాకు ఆహారమై ఉన్నది అని యేసయ్య చెప్పారు. అదే రీతిగా జీవించినట్లుగా మనం చూస్తాం. అలాగే పౌలు భక్తుడు కూడా అంటారు, సువార్త ప్రకటించకపోయినడలా నాకు శ్రమ అని అంటారు. ఇంకా ఏమంటారో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని అంటాడు. అతనికి సంబంధించిన సమస్తమైన వాటిని పెంటతో ఎంచుకుంటున్నానని అంటాడు ఫిలిప్పీ 3వ అధ్యాయంలో. పౌలు యొక్క దప్పిక, దాహం ఏమిటో తెలుసా? ఆయన యొక్క ఆకలి ఏమిటో తెలుసా? నీతి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాలను సంపాదించడమే ఆయన యొక్క ఆకలి దప్పిక. ఆయన బ్రతికినంత కాలం విశ్వాస పోరాటాన్ని పోరాడి గురి యొద్దకు చక్కగా పైగెత్తినట్లుగా చూస్తాం మన ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మోషే ప్రవక్త కూడా దేవుడు తనను దర్శించిన తర్వాత ఐగుప్తు ధనము కంటే, ఆ వైభవము కంటే, ఆ పేరు ప్రతిష్టల కంటే యేసు కొరకు లేదా దేవుని కొరకు, దేవుని ప్రజల నిమిత్తం శ్రమపడుట, దేవుని సేవ నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం శ్రమపడుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్లుగా హెబ్రీ పత్రిక
11వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు దేని విషయమై తృష్ణగొని ఉన్నారో తెలుసా? నీతి కొరకైన ఆకలి దప్పుల కొరకు. దేవాది దేవుడు కలిగి ఉన్నటువంటి దప్పికను ఆనాడు భక్తులు కూడా కలిగి ఉన్నారు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను, మన దప్పిక ఏమై ఉంటున్నది? ఏ విషయమై మనం దేవుణ్ణి తృప్తిపరచమని అడుగుతున్నాము? వాళ్ళంతా అడిగారు, వాళ్ళంతా పోరాడారు. అనేకులను రక్షించడానికి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను అందిపుచ్చుకోవడానికి ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఆకలి దప్పికలు కలిగిన వారుగా ఉన్నారు. అయితే వాళ్ళ ఆశలన్నిటినీ కూడా దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని రాజ్యముని నీతిని మొదట వెతికినప్పుడు దేవుడు వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించారు, వారి హృదయవాంఛలను తీర్చారు. వారు చరిత్రను లిఖించబడిన వారుగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మొట్టమొదట దేవాతి దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడు? నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ తృప్తిపరుస్తారు అన్న వాస్తవాన్ని ఈ రోజున గమనించాలి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అడిగారు? నా దాహము తీర్చు అన్నారు. అయితే అక్కడ యేసయ్య సమరయ స్త్రీని అడగటంలో ఉన్న అంతరార్థం ఏంటి? ఆత్మీయ అర్థమేమిటి? ఆమెను సేవ చేయమని, పరిచర్య చేయమని అడిగారు. నా దాహము తీర్చు అని అంటే, నా కొరకు నువ్వు సేవ చెయ్యి, నా కొరకు అనేక ఆత్మలను రక్షించు, ఆత్మల భారము కలిగి ఉండు అంటూ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ సమరయ స్త్రీ అక్కడికక్కడే ఆ క్షణానే మారు మనస్సు పొంది తన పాపపు జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి తన కుండను అక్కడ వదిలివేసి దేవుని సువార్తను ప్రకటించడానికి బయలుదేరింది. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నారు. ఆయన వింటున్న నీతో అంటున్నారు, నా దాహము తీర్చవా, నా ఆకలి తీర్చవా, నా దప్పిక తీర్చవా అంటూ నిన్ను అడుగుచున్నారు. ఏమిటో తెలుసా? దేవుని యొక్క దప్పిక, ఆకలి. నీవు అనేకులను దేవుని సన్నిధికి నడిపించాలి. నీవు అనేకులను రక్షణలోనికి నడిపించాలి. నీవు అనేకులను వారి కలిగి ఉన్న బంధించబడిన స్థితిలో నుండి వారిని విడిపించాలి యేసు నామములో. నీవు అనేకులకు దేవుని రాజ్య రక్షణ సువార్తను ప్రకటించాలి. శిలువ త్యాగాన్ని, ప్రేమను, దేవుని యొక్క గుణాతిశయాన్ని ప్రకటించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదట మనము దేవుణ్ణి ఈ రీతిగా తృప్తిపరచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ఆశ కలిగిన ప్రాణాలను కూడా తృప్తిపరుస్తారు. నిన్ను దేవుడు అడుగుచున్నారు. ఆ రోజున సమరయ స్త్రీని అడిగినప్పుడు సమరయ స్త్రీ మారు మనస్సు పొందింది, దేవుని యొక్క దప్పికను తీర్చింది, దాహము తీర్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట సమరయ స్త్రీ ఆ సమరయ ప్రాంతానికి సువార్తను ప్రకటించింది. వయసుతో సంబంధం లేదు దేవుని సువార్తను ప్రకటించడానికి. గొప్ప గొప్ప అర్హతలేమి అవసరం లేదు. నువ్వు ఎరిగి ఉన్న క్రీస్తును మరొకరికి ప్రకటించడమే సువార్తను ప్రకటించడం అని అంటే. అటువంటి నీతి కొరకైన ఆకలి దప్పులు ఈ రోజున మనం కలిగి ఉండాలని, అటువంటి వారిని దేవుడు తృప్తిపరుస్తారని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నారు. యేసయ్య శిలువలో గాయపరచబడి వేదన చెందుతూ అంటున్నారు, నేను దప్పికొని ఉన్నాను. అక్కడ శరీర సంబంధమైన దప్పికలు కావచ్చు, కానీ ముఖ్యమైనటువంటి ఆయన దాహము ఏమిటో తెలుసా? దేని గురించి దప్పికొంటున్నారు తెలుసా? ఆత్మల కొరకైన దప్పిక. ఇప్పటికీ కూడా దేవుడి హృదయ భారాన్ని నీవు నేను కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుదాం. మనము గనక దేవుణ్ణి తృప్తిపరిచే వారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాలను మేలులతో తృప్తిపరుస్తారు.
అందరికంటే హెచ్చైన స్థానంలోనే నిన్ను నన్ను ఉంచుతారు. అదే దేవుని చిత్తం కూడా. దేవుడు ఒక వ్యక్తిని తృప్తిపరిస్తే అందరు వ్యక్తిని చూడగలగాలి అనుకుంటారు యేసయ్య. ఆ ప్రతి ఒక్కరూ నిన్ను నన్ను చూడాలి ఆశీర్వదించబడిన స్థితిలో. అట్టి రీతిగా తృప్తిపరచాలని దేవుడు రోజున ఆశపడుతూ నీతో మాట్లాడుచున్నారు. రెండవదిగా దేవుడు ఎవరిని తృప్తిపరుస్తారు అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, నీతిమంతులను, ఆయనకు లోబడేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా వారి ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చూస్తే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఈ మాటలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని రాయబడి ఉంటూ దేవుడు అంటున్నారు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదట. సింహపు పిల్లలన్నా లేమి కలిగి తృప్తి పరచబడలేని స్థితిలో ఉంటాయేమో, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు మాత్రం ఖచ్చితంగా దేవుడు మేలులతో తృప్తిపరుస్తాడని, ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. అదే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు కనుక మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అని రాయబడి ఉన్నది. నీతిమంతులు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలు కరువులో కూడా తృప్తిపరచబడతారట. అంటే నీతిమంతులకు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప తృప్తికరమైనటువంటి మార్గం ఏమిటో తెలుసా? ప్రపంచమంతటా కరువు ఉండవచ్చు, నీవు నేను దేవుని బిడలుగా దేవుని భయము భక్తి కలిగి జీవిస్తుంటే మనకు కరువు ఉండదు. దేవుడు ఆ కరువు సమయంలో కూడా ఖచ్చితంగా మనలను 100% తృప్తిపరుస్తారు అన్న వాస్తవాన్ని ఈ రోజున సత్యాన్ని గ్రహించాలి. ఈ రోజున లేమి కరువులో కూడా ప్రయాణం చేస్తున్నావా? ఇంకా ఏదైనా తృప్తిపరచబడలేని స్థితిలో నువ్వు ఉంటూ ఆవేదన చెందుతూ ఉన్నావా? అయితే నీవు దేవునికి లోబడుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఏ విషయంలోనూ సిగ్గుపరచరు, సిగ్గుపడేటువంటి స్థితికి నిన్ను తీసుకువెళ్ళరు. నా ప్రియ దేవుని బిడలారా, నీవు దేవుని యొక్క స్వాస్థ్యము. కరువులో కూడా దేవుడు ఆయన బిడలను తృప్తిపరుస్తాడు, మేలులతో తృప్తిపరుస్తాడు. సారేపతి విధవరాలని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3.5 సంవత్సరాలు ఆ ప్రదేశమంతా ప్రాంతమంతా కూడా కరువుతో కొట్టిమిట్టాడుతూ ఉంటే ఆమె దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ అయినందు వలన మాత్రమే, ఇంకా మరి ఎట్టి యోగ్యత లేదు, కానీ ఆమె దేవుని యందు భయము భక్తి కలిగి సేవకుల ఎడల లోబడేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నందువలన దేవుని మాటకు విలువిచ్చేది. కాబట్టి ఆ రోజున ఏలియా చెప్పినటువంటి మాటకు ఆమె విధేయత చూపడం వలన ఆమె కరువులో కూడా ఆమె బిడ్డ, ఆమె కుటుంబము తృప్తిపరచబడింది. దేవుడే ఆమెను కరువు కాలమంతా కూడా సమృద్ధితో తృప్తిపరచినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇంకా ఏ ఏ విషయాలు దేవుడు తృప్తిపరుస్తారు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే అనంటే, హిజ్కియా మహారాజుని జ్ఞాపకం చేసుకుంటే, హిజ్కియా మహారాజుకి మరణకరమైన వ్యాధి సంభవించినప్పుడు దేవుడే ఆ నిర్ణయాన్ని చెప్పిరమ్మని యెషయా ప్రవక్త ద్వారా పంపించినప్పుడు హిజ్కియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నేను నీ యందు భయభక్తులు కలిగి జీవించాను కదా, నేను యథార్థంగా నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను కదా. యథార్థవంతులకు దేవుని భయభక్తులు కలిగి ఉంటే వారి ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా, వారికి దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తానన్నావు కదా. మరి ఈ రోజున
నేను నీ యందు భయభక్తులు కలిగి జీవించాను కదా, నా ఈ మరణకరమైన రోగం నుండి నాకు విడుదల కలిగ చేయవా అని కన్నీటితో ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు హిజ్కియా మహారాజును తృప్తిపరిచిన విధానం ఏమిటో తెలుసా? వెంటనే దేవుడు హిజ్కియా కలిగి ఉన్నటువంటి మరణకరమైన రోగమును 3 రోజులలో తొలగించేసి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి తృప్తిపరిచాడు. నా ప్రియ దేవుని బిడ్డల, మరి ఈ రోజున నీవు కూడా సారేపతి విధవరాల్లాగా లేమి కరువులో గుండా వెళ్తున్నావేమో. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నిన్ను సమృద్ధితో తృప్తిపరచడానికే. ఒకవేళ పరీక్షలో గుండా నడుస్తున్నావేమో, కానీ తదనంతరం సర్వ సమృద్ధి కలిగినటువంటి స్థితిలో ఉంచి నిన్ను బహుగా తృప్తిపరచడానికి, మేలులతో తృప్తిపరచడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. అలాగే నువ్వు ఒకవేళ దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతూ బాధపడుతూ విడుదల లేని స్థితిలో ఉన్నావేమో, అయితే దేవుడు అంటూ ఉన్నారు, హిజ్కియా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయుష్ని పొడిగించి తృప్తిపరిచినట్లుగా దేవుడు ఇక నా పని అయిపోయింది, మరణానికి సమీపిస్తున్నాను, డాక్టర్స్ కూడా ఆశలు వదిలేసుకో అని చెప్పారు, చావే శరణ్యం అనుకుంటూ బ్రతుకుతున్నావేమో, కానీ ఈ రోజున దేవుడు ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుచున్నారు. నీవింకా బ్రతకాలని ఆశపడుతున్నావు కాబట్టి, దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నావు కాబట్టి, నీ మొరను ఆలకించి నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నీ ఆయుష్ను పొడిగించి దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్ల చేయబోతున్నారు. మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు ఈ రీతిగా, మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు ఈ రీతిగా, స్వస్థతను అనుగ్రహించి నీ ప్రాణాలను తృప్తిపరచబోతున్నాడు. ఈ విషయాన్ని గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచండి యేసు నామమందు. అలాగే ఏలియా ప్రవక్తను ఒకసారి దేవుడు కెరీతు వాగు యొద్దకు వెళ్ళి కొంతకాలము దాగు ఉండమన్నారు. అప్పుడు కెరీతు వాగు నీరు తప్ప ఆ ఏలియా ప్రవక్తకు తినటానికి ఏమీ లేదు. ఆ సమయము 3.5 సంవత్సరాల కాలంలో కరువున్నది ఆ ప్రాంతం అంతటా. ఆ కరువు ఉన్నటువంటి ఆ యొక్క సమయంలోనే దేవాతి దేవుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏలియా ప్రవక్తను కెరీతు వాగు యొద్దకు వెళ్ళి దాగుకొనమన్నప్పుడు, అక్కడ గడపమన్నప్పుడు కొద్ది దినాలు దేవుడు ఏలియా ప్రవక్తను ఏ విధంగా తృప్తిపరచారో తెలుసా? ఎంత అద్భుతంగా దేవుడు అతని ఆకలి తీర్చాడో తెలుసా? కాకోలములతో ఏలియాను సమృద్ధిగా భోజనాన్ని పెట్టి తృప్తిపరిచినట్లుగా మొదటి రాజుల గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాకోలములతో ఏలియాను పోషించి తృప్తిపరిచాడు, తన ప్రాణాన్ని తెప్పరలా చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇంకా దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడు అని గనక మనం ఆలోచన చేస్తే, ఆయన ఆశ కలిగిన ప్రాణాలను, ఆయనను ఆశ్రయించిన వారిని దేవుడు తృప్తిపరుస్తారు. ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను ఆశ్రయించిన ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఎంత ఘోర పాపులైనా సరే ఆయనను ఆశ్రయిస్తే, ఆశ కలిగి ఆయన యొద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే, వేడుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే, వారు ఏ ఆశతో వచ్చారో ఆశలన్నిటిని దేవుడు తృప్తిపరచి పంపించేటువంటి దేవుడు మన దేవుడు. అయితే మనము చాలాసార్లు మనం కలిగి ఉన్న ఆశలను ఎవరెవరితోనో పంచుకుంటూ ఉంటాం. అవి తీర్చబడాలని ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం. ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అసంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. కానీ నీవు నేను మన హృదయవాంఛలను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలో తెలుసా? మన ఆశలన్నిటినీ ఎవరి యొద్దకు వెళ్ళి ఆశ్రయించి చెప్పాలో తెలుసా? మన దేవాతి దేవుడిని. మనం యేసేను ఆశ్రయించి మన ఆశలన్నిటినీ తృప్తిపరచమని దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. దేవుని యొద్ద కనిపెట్టుకుని చూడాలి. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం 6వ వచనం రాయబడి ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవారు ప్రతిఫలాన్ని ఇస్తారు అని విశ్వాసముతో రావాలి, వస్తే దాన్ని పొందుకుంటారు అన్న మాటలు స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసముతో మన హృదయవాంఛ, మన ఆశలు ఏవైనప్పటికీ, మనం ఏ విషయంలో తృప్తిపరచబడాలనుకున్నామో దేవునిని ఆశ్రయించే వారం ఉండాలి. అయితే ఇక్కడ హన్నా అనేటువంటి ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఒక విషయంలో తృప్తిపరచబడలేని స్థితిలో ఉన్నది. ఎంతో వేదనకరమైన స్థితిలో నలిగిపోతున్నది. తోడి కోడళ్ల చేత అవమానించబడుతూ దూషించబడుతున్న స్థితిలో ఉన్నది. గొడ్రాలు అని సంతానం లేని దానిగా పిలువబడుచున్నది. అయితే ఆమె ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు అంటూ ఆయన యుద్ధకి వెళ్ళి ఆయనను ఆశ్రయించింది. ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టింది. దేవునిని ఆశ్రయించింది. ఆయన ఖచ్చితంగా నా ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, నాకు సంతానాన్ని కలుగ చేయాలి అని అంటే ఈ లోకంలో ఎవరెవరి దగ్గరికి వెళ్ళటం కాదు అంటూ ఆమె తీసుకున్న తెలివైన నిర్ణయము దేవునిని ఆశ్రయించింది. అయితే ఆయన యుద్ధకు వెళ్ళి వారిని ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. ఏ ఆశతో వెళ్తారో ఆ ఆశతో తృప్తిపరిచి పంపించే దేవుడు, ఇంకా ఎక్కువగానే తృప్తిపరిచి పంపించే దేవుడు మన దేవుడు. కాబట్టి హన్నా ప్రార్థన ఆలకించి హన్నా యొక్క ఆ ఆశపడుతున్నటువంటి ఆ స్థితిని, సంతానం లేనటువంటి ఆ స్థితిని దేవుడు చూశాడు. ఆమె ఒక మగబిడ్డ కొరకు ఆశపడుతుందనేటువంటి విషయాన్ని గ్రహించాడు. ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె ఏ బిడ్డ కావాలని అడిగిందో మగపిల్లాడు కావాలని అడిగింది, అబ్బాయి కావాలి అని అడిగింది. దేవుని సన్నిధిలో ఆశతో వెళ్ళి అడిగింది, ఆయనని ఆశ్రయించింది. అయితే ఆమె ఏ కోరికతోనైతే వెళ్ళిందో, సంతానం కావాలనే కాదు, మగబిడ్డ కావాలి, నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తాను అని వెళ్ళింది. అయితే ఏ ఆశతో వెళ్ళిందో, ఏ పిల్లవాడు పుట్టాలని వెళ్ళిందో దేవుడు ఆమె ఆశ అంతటిని కూడా తృప్తిపరిచాడు. నా ప్రియదేవుడు, సమూయేలు వంటి గొప్ప ప్రవక్తనే హన్నాకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఆమె అనుకుని ఉండొచ్చు, ఎవరో ఒక సాధారణమైన వ్యక్తి వస్తాడేమో, నాకు ఒక మగపిల్లాడు పుడితే చాలు అనుకున్నది. కానీ ఆమె ఊహించలేదు. ఆమె ఆశపడిన దానికి కొన్ని వేల రెట్ల కంటే ఎక్కువగా ఆమెను తృప్తిపరిచాడు. సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను ఆమెకి ఇచ్చి. అలాగే పొట్టి జక్కయ్యని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, పొట్టి జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశతో మేడి చెట్టు కూడా ఎక్కేశాడు. చెట్టు ఎక్కుతున్నప్పుడు ఎన్నో అవమానాలు, దూషణలు లేదా అవహేళనలు వినిపించి ఉండవచ్చు. వీడి పొట్టోడు రా, వీడికి అందక చెట్టు ఎక్కుతున్నాడు అంటూ కొంతమంది అవహేళన చేసి ఉండొచ్చు ఆ సమయంలో. అయినను తన ప్రాణము యేసేని గురించి ఆశపడుతున్నది కాబట్టి ఆ ఆశను తృప్తిపరచుకోవడానికి మేడు చెట్టేనే ఎక్కేశాడు. ప్రయాసపడ్డాడు, దేవుని ఆశ్రయించాడు. ఏమైంది? ఆశపడిన ప్రాణాలు తృప్తిపరిచే యేసయ్య జక్కయ్యను చూశాడు, జక్కయ్యను దర్శించాడు. కేవలం జక్కయ్య యేసేని చూస్తే సరిపోతుంది, ఆ తృప్తి చాలు అనుకున్నాడు. కానీ యేసయ్య జక్కయ్యను అతని యొక్క ఆశను ఎంత గొప్పగా, ఎన్ని రెట్లుగా ఎక్కువగా తృప్తిపరిచాడో తెలుసా? అతని ఇంటిని దర్శించాడు, ఆ కుటుంబం మొత్తానికి రక్షణను అనుగ్రహించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము పొట్టి జక్కయ్య యేసేని చూడాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు జక్కయ్యను తృప్తిపరిచిన విధానము, ఇంటినే దర్శించాడు, ఇంటి మొత్తానికి కూడా రక్షణను అనుగ్రహించాడు. అలాగే ఒకసారి కొండ మీద ప్రసంగం చేస్తూ యేసయ్య
గొప్ప జనసమూహంతో 3 రోజులు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఆశతో యేసయ్య చెప్తున్నటువంటి ఆ బంగారు మృదువైనటువంటి మాటలను, ఆ ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. కానీ వారు భౌతిక సంబంధమైన ఆకలిని మర్చిపోయారు. వారు భోంచేయాలన్నటువంటి విషయాన్ని 3 రోజులు మర్చిపోయారు. మన యేసయ్య మాట్లాడుతూ ఉంటే మన ప్రాణాలు తృప్తిపరచబడతాయి, మన ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. అయితే వారు ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చుకుంటున్నారు యేసయ్య మాటల ద్వారా. కానీ శరీర సంబంధమైనటువంటి భోజనం తినాలనే ధ్యాస కూడా, ఆలోచన కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు మర్చిపోయి అదే ధ్యాసలో ఉంటూ యేసయ్య మాటలు వింటూ ఆనందిస్తూ ఉంటే వారి శరీరాలు అలసిపోతున్నాయనే విషయం వారు గ్రహించలేదు. కానీ యేసయ్య వారి స్థితిని చూసి 3 రోజులు అయిపోయాక శిష్యులను పిలిచి, వాళ్ళు ఇప్పటికే 3 రోజులైంది భోజనం చేసి, వారిని భోజనం పెట్టి తృప్తిపరచి ఇళ్ళకు పంపించండి అంటూ శిష్యులతో చెప్పారు. శిష్యులైతే ఎంతమందిని ఈ సమయంలో తృప్తిపరచడము సాధ్యం కాదు ప్రభు అంటే, దేవుడు అన్నారు, నా బిడ్డలు నా మాటలు వింటూ ఆశతో ఎదురు చూస్తుంటే నేను వారి శరీర సంబంధమైనటువంటి ఆకలిని నేను తృప్తిపరచొద్దా, తీర్చవద్దా? వారిని శారీరకంగా బలహీనతతోనే నేను పంపించాలా అంటూ శిష్యులను పిలిచి వారి యొద్ద ఉన్న 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలను తీసుకొని వాటిని ఆశీర్వదించి అక్కడున్నటువంటి జనసమూహం మొత్తాన్ని ఆ రొట్టెలు చేపలతో ప్రభువైన యేసయ్య తృప్తిపరచి వారి వారి ఇండ్లకు పంపించినట్లుగా మనము చూస్తాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32, 33, 37 వచనాల్లో మనం స్పష్టంగా చూస్తాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఈ వచనాన్ని మనం చూస్తే, అంతటా యేసు తన శిష్యులని పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పాను. అలాగే ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయన తనగా దేవుడు అంటూ ఉన్నారు. ఆ యొక్క 37వ వచనంలో జరిగిన విషయం ఏమిటంటే, దేవుడు వాళ్ళందరినీ ఆ రొట్టెలతో చేపలతో తృప్తిపరిచినట్లుగా వారందరూ తిని తృప్తి పొందిన మీదట దేవుడు అక్కడ జనసమూహాన్ని శారీరకమైన ఆకలితో కూడా తృప్తిపరిచి పంపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీ కుటుంబంలో చాలిన జీతము, చాలిని తిండితో నువ్వు నీ కుటుంబాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నావేమో. దేవుడు నీ స్థితిని చూస్తూ ఉన్నాడు, నీ ఉంటున్నటువంటి ఆ లేమిని చూస్తూ ఉన్నాడు. మన దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల్ని తృప్తిపరిచే దేవుడు కాదు. భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన బిడ్డలముగా మనకి ఏమి కావాలో, ఏ విషయంలో మనకు తృప్తి అవసరమో ఆ విషయాలు ఖచ్చితంగా దేవుడు మనం తృప్తిపరిచే దేవుడు ఏముంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను సమృద్ధిగా తృప్తిపరచబోతున్నాడన్న వాస్తవాన్ని, సత్యాన్ని నువ్వు ఈరోజున విశ్వసించాలి. అలాగే యేసయ్య యొద్దకు అనేక రకమైనటువంటి వ్యాధి బాధలు, రోగాలు కలిగినటువంటి వారు వచ్చారు, ఆశతో వచ్చారు. ఆయన దగ్గర స్వస్థత దొరుకుతుందని, బాగుపడతారని ఆశతో వస్తే, ఎందరెందరైతే యేసయ్య యొద్దకు వచ్చారో ఆశతో, వాళ్ళందరినీ కూడా దేవుడు తృప్తిపరిచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి పంపించినట్లుగా మన సువార్తల్లో ఎక్కువగా చూస్తాం. రక్తస్రావపు స్త్రీ ఆశతో ఆయనను ఆశ్రయించి వచ్చింది, బాగుపడింది. గుడ్డివారు, కుంటివారు, పక్షవాయువు కలిగిన వారు, దయ్యాల చేత పీడించబడుతున్న వారు, అలాగే తమ బిడ్డలను కోల్పోయినటువంటి వారు అనేక మంది యేసయ్య దగ్గరికి ఆశతో వచ్చారు, ఆశ్రయించారు. ఆయన ఎద్దకు వచ్చిన ఎవరిని వెనక్కి పంపించలా, అసంతృప్తికరంగా
వాళ్ళు ఏ ఆశలతో వచ్చారో ఆ ఆశలన్నిటిని దేవుడు ఎన్నో రెట్లుగా తృప్తిపరిచి పంపించినట్లుగా చూస్తాం. మగ్దలేనే మరియాను కూడా జ్ఞాపకం చేసుకుంటే, మగ్దలేనే మరియ కూడా యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన అన్న మాటలను జ్ఞాపకం చేసుకొని యేసయ్య తిరిగి లేచేటువంటి 3వ దినానికి సరిగ్గా తెల్లవారుజామున వెళ్ళిపోయి, పెందల కడనే వెళ్ళిపోయి యేసయ్య సమాధి వద్దకు వెళ్ళి యేసయ్యని వెదుకుచ్చు ఉన్నది. ఆ సమాధి రాయి ఓపెన్ చేయబడి ఉన్నది. యేసయ్య అక్కడ కనబడకపోవటం వలన మగ్దలేనే మరియా ఒకటే ఏడ్చేస్తుంది. అయ్యో, నా యేసయ్యని ఎవరో తీసుకెళ్ళి వెళ్ళిపోయారు, ఇప్పుడు నా యేసయ్య నాకు కావాలి అంటూ యేసయ్య కొరకు ఆశతో వచ్చింది. ఏడుస్తూ, ఆశతో, భయపడుతూ, బాధపడుతూ వెతుకుచూ ఉన్నది. యేసయ్య కొరకు ఆశతో వెతుకుతుంది. ఆ తెల్లవారుజామున వెళ్ళిపోయి, అయితే ఆమె ఆశను దేవుడు అలాగే వదిలివేయలేదు. ఆమె కొరకు దేవుడు అక్కడనే ఉన్నారు. ఆ మార్గ మధ్యలోనే యేసయ్య మగ్దలేనే మరియకు దర్శనమిచ్చారు. మగ్దలేనే మరియ ఎవరిని చూడటానికి ఆశతో వచ్చిందో ఆ యేసయ్య మరియకు కనబడ్డారు. మరియా అంటూ చక్కగా మరియను పిలవటం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశతో వచ్చింది. 3వ దినాన యేసయ్య లేస్తారు, నేను చూడాలి, మాట్లాడాలి అని. అలాగే ఆమె ఏ ఆశతో వచ్చిందో ఆ ఆశను దేవుడు తృప్తిపరిచాడు. ఆమె ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి పంపించినట్లుగా చూస్తాం. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు కూడా యేసే స్వరం వినాలని, ఆత్మ సంబంధమైన మర్మాలకు సంబంధించిన దర్శనాల కొరకు, కృపా వరాలను పొందుకొనుట కొరకు, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కొరకు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నావు కదా. అలాగే విచ్ఛిన్నమైపోయినటువంటి మీ భార్యాభర్తల సంబంధం కలవాలని, జతపరచబడాలని నువ్వు ఆశతో దేవుని యొద్ద కనిపెడుచు ఉన్నావు కదా. అలాగే ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తూ కనిపెడుతున్నావు కదా. అలాగే దేవుడు నీకు ఎప్పుడో చేసినటువంటి వాగ్దానాలను ఎప్పుడు స్వతంత్రించుకుంటానా అంటూ ఎదురు చూస్తూ బ్రతుకుచున్నావు కదా. అలాగే మీలో సొంత గృహాలు లేక ఎప్పుడెప్పుడు సొంత గృహాలు నిర్మించుకుంటామా, ఎప్పుడెప్పుడు మేము సొంత గృహాలలో మేము నివసిస్తామా, ఎప్పుడు ఈ అద్దె ఇళ్లలో నుంచి మేము బయటికి విడిపించబడతామా, మాకంటూ ఒక సొంత గృహం వస్తుందా, మాకు ఆ భాగ్యం తగ్గుతుందా ఇప్పుడల్లా అంటూ ఎంతగానో ఆశతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఎదురు చూస్తున్నావు కదా. ఆగిపోయిన కార్యాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఆశతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఎదురు చూస్తున్నావు కదా. మీ ప్రాణాలు ఆశపడుతున్నాయి కదా, దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నారు కదా. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే కాక ఇంకా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేక, సెటిల్మెంట్ లేక, కోర్టు వ్యవహారాలు కావచ్చు, వడ్డీలు తీర్చలేక కావచ్చు, సరి అయినటువంటి ఆర్థికపరమైనటువంటి సెటిల్మెంట్ లేని స్థితి కావచ్చు, ఒక స్థిరత్వం లేని కుటుంబంగా మీ కుటుంబం ఉన్నదేమో, ఆర్థికపరమైన అభివృద్ధి లేని దుస్థితిలో మీ కుటుంబం ఉన్నదేమో. ఎప్పుడు ఆర్థికంగా మేము ఫలిస్తాము, ఎప్పుడు మమ్మల్ని తృప్తిపరుస్తాడు అంటూ ఆశతో ఆర్థికపరమైన ఫలింపు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇంకా నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున సంతాన లేమితో బాధపడుతూ, దుఃఖపడుతూ, కన్నీరు కారుస్తూ ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో అన్నావలే మనోవేదన చెందుతూ, నాకు కూడా సంతానాన్ని అనుగ్రహించు, నాకు కూడా ఒక మగబిడ్డను అనుగ్రహించు,
నాకు కూడా పిల్లలను అనుగ్రహించు అంటూ దేవుని సన్నిధిలో ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నా ప్రియమైన దేవుని బిడలారా, కుటుంబంలో ఫలింపు లేక ఉన్న స్థితి ఉన్నట్టుగానే ఉండి ఎదుగు బొదుగు లేని స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో కుటుంబం ఫలించాలని, సమాజంలో తల ఎత్తుకొని తిరిగేటువంటి ఒక స్థితి రావాలని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ కావాలని, ట్రాన్స్ఫర్స్ కావాలని ఆశతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్న వారు మీలో ఉన్నారు. అయితే మీ అందరితో దేవుడి రోజున మాట్లాడుచున్నారు. విశ్వాసం ఉంచండి. మీరు ఏ ఆశతో ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో కాలంగా, ఎన్నో నెలలుగా, ఎన్నో రోజులుగా ఏ విషయాలతో గురించి ఆశపడిన ప్రాణములు కలిగి దేవుని సన్నిధిలో కనిపెడుచున్నారో మీ అందరితో దేవుడి రోజున మాట్లాడుచున్నారు. మీ ఆశలన్నిటినీ కూడా దేవుడు 1000 రెట్లుగా తృప్తిపరచబోతున్నాడు. మేళ్లతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. మేళ్లతో మీ ఆశలను, ప్రాణాలను తృప్తిపరచబోతున్నాడు. ఆకలి గొని ఉన్న వారలారా, లేమి కరువుల గుండా ప్రయాణం చేస్తున్న వారలారా, సమృద్ధి అయినటువంటి స్థితిలో గుండా మిమ్మల్ని నడిపిస్తూ మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఎప్పుడెప్పుడు కోర్టు కేసు నుంచి విడుదల, ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని, ఎప్పుడు కోర్టు మా పక్షాన న్యాయం పలుకుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నవారు మీలో ఉన్నారు. నీతిగల న్యాయాధిపతి నీ పక్షాన వాదించి న్యాయమైన తీర్పును నీ వైపు తీసుకురాబోతున్నారు. నీ ఆశను తృప్తిపరచబోతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాటలు వింటున్న నీవు మీ కుటుంబము కట్టబడాలని, వాగ్దానాలు స్వతంత్రించుకోవాలని, ఉద్యోగాలు, వివాహాలు కావాలి అని, సొంత గృహాల్లోనికి మేము వెళ్ళి నివసించాలి, నిర్మించుకోవాలి అని, ఆత్మ సంబంధమైన వరాలు, అభిషేకము, దేవుని యొక్క దర్శనాలు చూడాలని, దేవుని యొక్క స్వరం వినాలని, అత్తా కోడలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, భార్య భర్తల మధ్య గొడవలు సెటిల్మెంట్ అవ్వాలని, ఇంకా స్వస్థతల కొరకు ఆశతో ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్న వారు ఉన్నారు. మీ ఆశలన్నిటిని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుడు మీకు సొంత గృహాలను అనుగ్రహించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు. దేవుని యొక్క స్వరాన్ని మీరు వినబడబోతున్నది. మీకు మరలా తిరిగి దేవుని దర్శనాలు నూతనముగా మీరు అనుభవించబోతున్నారు, చూడబోతున్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. మీలో అనేకులకు దేవుడు వివాహ బంధాలను అనేకులు మీకు జతపరచబోతున్నాడు. విడిపోయిన కుటుంబాలను దేవుడు కలపబోతూ ఉన్నాడు. ఆగిపోయిన ఆశీర్వాద ద్వారాలను దేవుడు మీ కొరకు ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. మీరు ఎదురు చూస్తున్న వాగ్దానాల్లోనికి దేవుడు మిమ్మల్ని స్వతంత్రింప చేయబోతున్నారు. మీరు స్వాధీనపరచుకోబోతున్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. స్వస్థత కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న నిన్ను దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన వాగ్దానము నమ్మదగినది కాబట్టి, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు స్వస్థతను శీఘ్రంగా దేవుడు అనుగ్రహించునుగాక యేసునామములో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. ఆకలి కొనిన వారిని మేలులతో తృప్తిపరిచే దేవుడు. నీవు ఆయన బిడ్డగా ఉంటే చాలు, రక్షించబడిన బిడ్డగా ఉంటే చాలు. ఆయన భయభక్తులు కలిగి ఆశతో ఆయనను ఆశ్రయిస్తే దేవుడు నిన్ను, నీ ఆశలను ఖచ్చితంగా తృప్తిపరుస్తావు. అలాగే నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉండాలని దేవుడి రోజున మనతో మాట్లాడు. అటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తారని కూడా మాట్లాడి ఉన్నారు. మాటలు వింటున్న నువ్వు ఏవేవో ఆశలు ఎంతో కాలంగా నీ గుండెల్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నావు. అసలు ఇవి తీర్చబడతాయా? ఈ విషయంలో దేవుడు నన్ను తృప్తిపరుస్తాడని సందేహిస్తూ ఉన్నావు. నీ భర్త నీ యొద్దకు రావాలని ఎదురు చూస్తున్నావు. నీ భార్య నీ యొద్దకు రావాలని ఎదురు చూస్తున్నావు.
విడిపోయిన నీ కుటుంబం కలవాలని ఎదురు చూస్తున్నావు. నీ కన్నీరు దేవుడు చూస్తూ దేవుడు నీతోనే మాట్లాడుచున్నారు. నీ ఆశ కలిగిన ప్రాణాన్ని, నీ విరిగి నలిగిన మనస్సును దేవుడు చూస్తూ దృష్టిస్తూ ఉన్నారు. నీ ఆశను, నీ ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తూ పోతున్నారు. శీఘ్రముగా మీ ఆశ కలిగినటువంటి ప్రాణాలను, మీరు కలిగినటువంటి ప్రతి ఒక్క ఆశను దేవుడు తృప్తిపరచునుగాక చేస్తున్నాము. అనేకమైన మేళ్లతో దేవుడు మిమ్మలను తృప్తిపరచునుగాక చేస్తున్నాము. మహాపరిశుద్ధుడవు ప్రేమ కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన బంగారు పాదముల వందనములు స్తోత్రం. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. నిజమే ప్రభా, మేముంటున్నటువంటి స్థితి, మా హృదయ వాంఛలు మీకు తెలుసు. మా నాయన, ఎన్నో ఆశలతో మీ సన్నిధికి వచ్చి కనిపెడుతున్న వారు ఉన్నారు. మీరే తృప్తిపరచాలి అని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఏ దిక్కు తోచక ఎవరి దగ్గరికి వెళ్ళినా తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ నీ సన్నిధిలో ఆశ కలిగిన ప్రాణాలతో వాళ్ళు నిన్ను ఆశ్రయించున్నారయ్యా. ప్రతి ఒక్కరి ఆశను, ప్రతి ఒక్కరి ఆశ గల ప్రాణాన్ని నీ మేళ్లతో తృప్తిపరిచి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొని, నీవే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకొని బిడ్డలను ఆశీర్వదించి బహుగా ఫలింపచేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.